ఆదివారం పునరుత్థానపు ఆరాధనకు కూడి వచ్చిన మరి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారమంతా ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ మనందరినీ భద్రపరిచేటందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు మనం ధ్యానం చేద్దాం. గడిచిన కొన్ని వారాల నుంచి నేను ఇక్కడ ఒక టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎవరికన్నా గుర్తుందా? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను అంతకుముందు కానీ? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని మనము మాట్లాడుకుంటున్నాం. ద్వారపుల్లో ప్రకటన గ్రంథం చెప్తున్నాను, ఇక్కడేమో హెబ్రీలకు రాసిన పత్రిక చెప్తున్నాను. యూట్యూబ్లో మెసేజ్లు మరి ఎప్పటికప్పుడే అప్లోడ్ చేస్తున్నాం, మీ అందరూ కూడా వినొచ్చు. ద్వారపుల్లో ప్రకటన గ్రంథ వర్తమానాలు ఇంచుమించు ప్రభు ఎన్ని సంఘాల కోసమైతే రాయించాడో అన్ని సంఘాల కోసము ద్వారపుల్లో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు మన దేవుడు నాకు పెట్టిన భారాన్ని బట్టి విశ్వాసం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందురి. అసలు విశ్వాసం అంటే ఏంటి? క్రైస్తవులు ఎలాగుండాలి? క్రైస్తవులు ఏం కలిగి ఉండాలి? మనం క్రైస్తవులము అని చెప్పుకుంటే సరిపోతుందా? లేదు కదా. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఏం చెప్పుకుంటాము? మేము విశ్వాసులమండి అని చెప్పుకుంటాం కదా. మరి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈరోజు విశ్వాసులుగా చెప్పబడే మనలో నిజంగా విశ్వాసం ఉందా? లేకపోతే చాలామంది క్రైస్తవులు ఎలాగుంటున్నారంటే నేతి బీరకాయలు లాంటి క్రైస్తవులుగా ఉంటున్నారు. నేతి బీరకాయలో ఏముండదు? నెయ్యి ఉండదు, పేరుకు మాత్రమే నేతి బీరకాయ. ఈరోజు విశ్వాసులుగా చెప్పబడే మన జీవితంలో కూడా విశ్వాసులు మనం చలామణి అయిపోతున్నాం, విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాం, మంచిదే. కానీ నిజముగా నీ హృదయంలో విశ్వాసం ఉందా? విశ్వాసకి తగిన జీవితం విశ్వాసకి తగిన జీవితంగా మన జీవితం ఉంటుందా ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందరి. మన ముందు కొంతమంది పెద్దలు ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేస్తే మన ముందు ప్రభు కొంతమంది పెద్దల్ని పెట్టాడు. ఈ పెద్దలందరూ కూడా దేని ద్వారా సాక్ష్యం పొందారంట? ఆ విశ్వాసము ద్వారానే సాక్ష్యం పొందారు. ఈరోజు నా జీవితాల్లో మనము దేని ద్వారా మనం సాక్ష్యం పొందాలి అంటే విశ్వాసము ద్వారా మనం సాక్ష్యం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేస్తే ఆ క్రింద వచనాలని మనం చదివితే, గడిచిన వారాల్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టాపిక్లన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. మొట్టమొదటిది మనం ఎవరి కోసం మనం మాట్లాడుకున్నామంటే విశ్వాసమును బట్టి 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏ టాపిక్ చెప్పని తెలుసా? గడిచిన కాలంలో అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరు? హేబేలు. నెక్స్ట్ మనం ఆలోచన చేస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైండెను. ఆ తర్వాత మనం దేనికోసం మనం మాట్లాడుకున్నామంటే అతడు కొనిపోబడక మునుపు అంటే అతడు ఎత్తబడక మునుపు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయిన వ్యక్తుల్లో హానోకు ఒకడు. ఎంతమంది బైబిల్ గ్రంథంలో మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయారు? ఇద్దరేనా? ఎవరెవరు? ఏలియా, హానోకు కదా. వీళ్ళిద్దరూ మరణం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చనిపోకుండానే వాళ్ళు ఎత్తబడినట్లుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే హానోకు కోసం మనం చూసాం. ఇక్కడ అంటున్నాడు కదా, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. అతడు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోక మునుపంట ఈ లోకములో బ్రతికి ఉన్నంతకాలము కూడా ఏ సాక్ష్యం అతడు పొందాడు? దేవునికి ఇష్టడిగా సాక్ష్యం పొందాడంట. ఈరోజు నా సాక్ష్యం అలాగుందా?
మన జీవితం దేవునికి ఇష్ట ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు తను వెదకువానికి ఫలము దయచేయువాడవని నమ్మవలెను కదా. ప్రియులరా, ఆలోచన చేయండి. 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈరోజు మన అంశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఎవరు కోసం మనం ఇప్పుడు చెప్పుకోవాలో తెలుసా? నెక్స్ట్ మన ముందున్న పెద్దలు ఎవరు అంటే నోవాహు. చెప్పండి. అదేటండి, మా అందరికీ తెలియదేంటి నోవాహు కోసం? చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు విన్నామో ఈ వాక్యాన్ని, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఎన్నిసార్లు విన్నామో ఈ మాటలు. ప్రియులరా, ఆలోచన చేయండి. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈరోజు ఇక్కడ మనం ఆలోచన చేస్తే 4 విషయాలు నేను మీ ముందు పెడతాను. మొట్టమొదటిది ఏంటో తెలుసా? నోవాహు అంట విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట? దేవుని అక్కడ అంటాడు కదా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఏం చేయబడ్డాడు నోవాహు? తన గడిచిన కాలంలో ఎప్పుడూ చూడలేదంట అలాంటి సంగతులు. అలా జరుగుతుంది అని నోవాహు ఎప్పుడూ అనుకోలేదంట. ఆ రీతిగా జలప్రలయం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. లోకమంతా నాశనం అయిపోతుందని ఎప్పుడు అనుకోలేదు. అలాంటి విషయాల కోసము దేవుని చేత హెచ్చరింపబడ్డాడు నోవాహు. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూడండి ప్రియులరా, అది వరకు చూడని సంగతుల గురించి ఇప్పుడు తన బ్రతికి ఉన్నంతకాలం అంతకుముందు అలాంటి సంగతులు ఎప్పుడూ చూడలేదంట. మన దేవుడు ఎవరో తెలుసా? కొన్నిసార్లు మనల్ని హెచ్చరించే దేవుడు ఆయన. నీ జీవితంలో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, లేకపోతే నువ్వేం చేయాలో, నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఎలాగా ఏ ఉద్యోగం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, లేకపోతే ఎవరిని వివాహం చేసుకోవాలో, నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన దేవుడు. నీ గతం ఏంటో ఆయనకు తెలుసు, నీ వర్తమానం ఏంటో ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి ప్రియులరా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటాడు కదా, మొట్టమొదటి విషయం ఏంటంటే అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు హానోకు. ఎవరు ఈ నోవాహు? హానోకు కాదు, నోవాహు. ప్రియులరా, ఆలోచన చేయండి. అసలు ఎవరు ఈ నోవాహు అని మనం ఆలోచన చేస్తే రండి, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎవరి దృష్టిలో కృప పొందాడంట? దేవుని దృష్టిలో కృప పొందాడు నోవాహు. ఈరోజు మనము ఎవరి దృష్టిలో కృప పొందిన వారముగా ఉండాలి అంటే దేవుని దృష్టిలో మనం కృప పొందే వారముగా ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? మనుషుల దృష్టిలో కృప పొందాలనుకుంటాం మనం కదా. మన అధికారుల దృష్టిలో కృప పొందాలనుకుంటాం. ఎవరి దృష్టిలో మనం పడాలనుకుంటాం? మనుషుల దృష్టిలో. మనిషి మనల్ని చూడాలి, నా భర్త నన్ను చూడాలి, నా భార్య నన్ను చూడాలి, లేదు అంటే నా బంధువులు నన్ను చూడాలి, లేకపోతే నా ఆఫీస్లో నా అధికారి నన్ను చూడాలి. చాలాసార్లు మనం ఏమని ఆశపడతామంటే మనుషుల దృష్టిలో మనం గణపరచబడాలని ఆశపడతా ఉంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. నోవాహు అలాంటి ఆలోచన కలిగలేడు. నోవాహు ఎవరి దృష్టిలో కృప పొందాడంట?
ఈరోజు నీవు నేను ఆశించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో మనం కృప పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టిలో కృప పొందిన వ్యక్తివైతే నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, నీ జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా సరే, నీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, అన్నీ మనము ధైర్యంగా జయించగలుగుతాం. హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఎవరి దృష్టిలో మనం కృప పొందాలి? ఎవరి దృష్టిలో మనం పడాలని మనం కోరుకోవాలి? మనం రోజు ప్రార్థన ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నీ కనుదృష్టి నా మీద ఉంచండి ప్రభువా. ఎవరి కనుదృష్టి? దేవుని వాక్యం అంటది, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఎవరి కోసం సంచారం చేస్తుందో తెలుసా ఆయన కనుదృష్టి? ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆయన సహాయం కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, అలాంటి వారందరి కోసము యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నప్పుడు ప్రియులారా, నీ మీద నా మీద ఆయన కనుదృష్టి పడాలి అంటే మనం ఎవరి కొరకు కనిపెట్టాలో తెలుసా? యెహోవా కృప కొరకు కనిపెట్టాలి. నోవాహు ఆయన కృప కొరకు కనిపెట్టాడు. నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. ప్రియులారా, ఆలోచన చేయండి. నీ నా జీవితాల్లో మనం కోరుకోనవలసింది డబ్బు కాదు. నీ నా జీవితాల్లో మనం కోరుకోనవలసింది బంధు బలాలు కాదు. నీ నా జీవితంలో మనం కోరుకోనవలసింది ఏంటో తెలుసా? దేవుని కృప మనం కోరుకునే వారముగా ఉండాలి. ఆయన కృప ఉంటే ఏదైనా మనం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామందికి ఎంతో ఆస్తి ఉంటుంది, కానీ తినగలరా? ఒక్క స్వీట్ తీసుకుని ఇలా నోట్లో వేసుకోగలరా? ఎందుకు? ఒంటి నిండా స్వీటే కదా, ఒంటి నిండా షుగరే. ప్రియులరా, ఆలోచన చేయండి. మనకి ఎంతున్నా ఏమున్నా సరే ఆయన కృప లేకపోతే, మనకి ఏమున్నా డబ్బున్నా ఐశ్వర్యమున్నా ఏమున్నా సరే దేవుని కృప లేకపోతే మనం క్షేమంగా మనం ఉండలేము. కాబట్టి మనము ప్రతిరోజు దేని కొరకు మనం కాచుకోవాలో తెలుసా? ఆయన కృప కొరకు మనం దేవుని సన్నిధిలో కాచుకోవాలి. ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ఈ దినానికి కావలసిన కృప నాకు ఇవ్వండి. ప్రభువా, ఈ దినానికి కావలసిన కృపతో నన్ను నింపండి. ప్రభువా, ఈ దినానికి కావలసిన కృపతో నన్ను బలపరచండి అని మనము ప్రార్థన చేసేవారం ఉండాలి. నోవాహు అంట యెహోవా దృష్టికి ఏం పొందాడు? కృప పొందినవాడాయను. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ కృప పొందిన నోవాహుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ కృప పొందిన నోవాహుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఓ నోవాహు, లోకమంతా భయంకరమైన పరిస్థితిలో ఉంది, లోకమంతా చెడిపోయింది, లోకమంతా ఎవ్వరూ నా మాట వినట్లేదు, కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధము చెయ్యి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజముగా కృప పొందిన వ్యక్తివైతే దేవుడు నీ జీవితంలో కొన్ని హెచ్చరికలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని దృష్టిలో ఉన్న వ్యక్తివైతే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మనం అనుకుంటాం, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, వీళ్ళు నాతో మాట్లాడట్లేదు, వాళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు, వీళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు అనే ఎన్నోసార్లు మనం కృంగిపోతూ ఉంటాం కదా. కానీ మనుషులు నచ్చితే ఒక రకంగా ఉంటారు, నచ్చకపోతే ఒక రకంగా ఉంటారు. మనుషుల ప్రేమల్లో ఏంటి? కల్మషం. మనుషుల ప్రేమలో అసూయలు, మనుషుల ప్రేమలో ద్వేషాలు. ప్రియులారా, కానీ నువ్వు ఆరాధన చేసే దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. మనుషుల ప్రేమల్లో మార్పులు ఉండొచ్చు, కానీ నేను ఆరాధన చేసే మన యేసయ్య ప్రేమలో ఎప్పుడు కూడా మార్పు లేదు. ఇప్పుడు అలాంటి దేవుడు నోవాహుకు ఏం చేస్తున్నాడు తెలుసా? కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కృప పొందిన వ్యక్తివైతే గనక, ఈరోజు నువ్వు నోవాహు వలె ఆయన దృష్టిలో నువ్వు కృప పొందిన వ్యక్తివైతే గనక, దేవుడు నిన్ను కూడా కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కొన్నిసార్లు దేవుని వాక్యం అంది, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించి ఏం చేస్తాడంట? చాలాసార్లు దేవుడు మనల్ని గద్దిస్తే బాధపడిపోతూ ఉంటాం. చాలాసార్లు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటే, అయ్యో ఎప్పుడు నన్ను ఇలాగే చెప్తాడు సేవకుడు నాకు, లేదంటే ఎప్పుడు నన్ను ఇలాగే గద్దిస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరు గద్దిస్తారు మనల్ని అంటే, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడంట. మనకిష్టమైన మన పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బా భలే చేస్తున్నాడులే అనుకుంటామా? నో. ఒక దెబ్బ కొడతాం, ముందు కేకలేస్తాం,
ఒకవేళ వినకపోతే మరలా ఏం చేస్తాం? ఒక దెబ్బ కొడతాం కదా. అంటే ఏ విధము చేతనైనను సరే ఆ వ్యక్తిని మంచి మార్గంలోకి రావడం కోసము, ఏ విధము చేతనైనా సరే ఆ వ్యక్తి మాట వినడం కోసం మనం ఏం చేస్తాము? గద్దిస్తాము, శిక్షిస్తాము. మన దేవుడు కూడా అంతే. ఈరోజు ప్రభు నిన్ను నన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అంటే ఆయన మనల్ని ద్వేషించి కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి మాత్రమే. ఇప్పుడు దేవుని చేత ప్రేమింపబడిన ఈ నోవాహుకి దేవుడు ఏమి ఇచ్చాడు? కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. చూడండి ప్రియులారా, ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు నోవాహుని ఎందుకు హెచ్చరించాడు? నీతిమంతుడు కాబట్టి, ఇంకా నిందారహితుడు, ఇంకా దేవునితో నడచినవాడు. ఎవరు? నోవాహు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎవరితో నడవాలి అంటే దేవునితో మనం నడిచేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఎవరితో నడుస్తామంటే మన స్నేహితులతో మనం నడుస్తూ ఉంటాం, వారి సలహాలు కోరుకుంటూ ఉంటాం, వారి ఆలోచనల ప్రకారం నడవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. కానీ ఈరోజు నీవు నేను ఏం చేయాలో తెలుసా? నోవాహు వలె దేవునితో నడవడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఎవరితో నడవడం ప్రారంభించాలి? దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచాడు, నోవాహు కూడా దేవునితో నడిచాడు. ప్రియులారా, నోవాహు వలె మనం ఎవరితో నడవాలో తెలుసా? నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి నోవాహుని దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునితో నడిస్తే దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఈరోజు నువ్వు దేవునితో నడిస్తే నువ్వు కోరుకొనవలసిన మార్గం ఏంటో ఆయన నీకు బోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఎవరైతే దేవునితో నడవడం ప్రారంభిస్తారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరించడం ప్రారంభిస్తాడు. అదే 6వ అధ్యాయము 13వ వచనానికి మనం చదివితే, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మాట నోవాహు ఎవరితో చెప్తున్నాడు? దేవుడు ఎవరితో చెప్తున్నాడు? నోవాహుతో చెప్తున్నాడు. ఒక మాట నేను చెప్పనా మీకు? మీరు ఎప్పుడైతే దేవునితో నడవడం ప్రారంభిస్తారో, మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తారో, మీరు ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆనుకుంటారో, అలాంటి వాళ్ళతో ప్రభు ఎలాగుంటాడో తెలుసా? ఒక మంచి స్నేహితుని వలె ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగుంటాడు? స్నేహితులు ఉన్నారా మీకు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్తో కొన్ని షేర్ చేసుకోగలుగుతాం మనం, బెస్ట్ ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇప్పుడు నోవాహుతో ఎవరు అసలు దేవుడికి నోవాహుతో చెప్పవలసిన పని ఏంటి? ఆయన దేవుడు, ఈయన మనిషి. అవునా కదా? ఆలోచించేయండి, చిన్న లాజిక్. ఆయన దేవాతి దేవుడు. భూమి నాది, ఆకాశము నాది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన అనుకుంటే ఏదైనా చేయగల దేవుడు. ఆయన కథ మొత్తం మార్చగల దేవుడు ఆయన. ప్రియులారా, ఆలోచన చేయండి. అయినప్పటికీ కూడా అలాంటి మహామహిమతో నిండిన ఆ గొప్ప దేవుడు ఎందుకో పనికిరాని ఈ మానవుడి కోసం ఈ భూమి మీదకి దిగొచ్చి ఇప్పుడు ఈ మానవుడితో ఏమంటున్నాడంటే, నోవాహు, నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. నోవాహు, నేను ఈ విశ్వాన్ని నాశనం చేయబోతున్నాను అని ఏదైతే ప్రభువు చేయాలనుకున్నాడో ఈ విషయాలని ఎవరితో చెప్తున్నాడు? నోవాహుతో ఎందుకు నోవాహుతో చెప్తున్నాడు? ఈ వాక్యాన్ని చదివినప్పుడు నేను ఆలోచన చేస్తుంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తలంపులు ఏంటంటే, నోవాహు దేవునితో నడిచిన వ్యక్తి అంట. ఈరోజు నువ్వు దేవునితో నడవడం ప్రారంభిస్తే దేవుడు నీకు కూడా జరగబోయే విషయాలను తెలియజేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన?
చాలాసార్లు మనం భవిష్యత్తులో మనం ఎలాగుంటాం, భవిష్యత్తులో ఏం చేయాలి అని మనం తెలుసుకోవాలంటే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు కూడా ఎక్కడికి పరిగెడుతున్నారంటే గద్దెల దగ్గరికి పరుగులెడుతున్నారు, ఆ జ్యోతిష్కుల దగ్గరికి పరుగులెడుతున్నారు, బ్రాహ్మణుల దగ్గరికి పరుగులెడుతున్నారు ప్రియులారా. కానీ ఈరోజు మనము మన జీవితంలో ఏదైనా భవిష్యత్తులో ఏం చెయ్యాలో, భవిష్యత్తులో మనకి ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వెవరితో నడవాలో తెలుసా? దేవునితో నడవడం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, గద్దెల దగ్గరికి, దెయ్యాల దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళేవారంగా మనం ఉండకూడదు. నేను నిన్న ఒక అబ్బాయితో ఏదో ఒక విషయంలో నేను మాట్లాడుతూ ఉంటే, ఆ అబ్బాయి చర్చికి వెళ్ళే వ్యక్తి, కానీ ఏమన్నాడు తెలుసా? అమావాస్య లేక చేద్దామండి. ఎప్పుడు చేస్తాడంట అతను? క్రైస్తవులుగా మనకు అమావాస్యలు ఉంటాయా? క్రైస్తవులుగా మన పౌర్ణములు ఉంటాయా? క్రైస్తవులుగా శుక్రవారాలు ఉంటాయా? మంగళవారాలు ఉంటాయా? ఎదురులు ఉంటాయా? ప్రియులరా, ఆలోచన చేయండి. క్రైస్తవులుగా మనకి ఇలాంటివి తగదు. ఒకవేళ కొన్నిసార్లు, చాలాసార్లు మా సేవకుడు చూడట్లేదు కదా, మా పాస్టర్ గారు మా దగ్గర లేరు కదా, మేమేం చేసినా చలామణి అయిపోద్దిలే అని నువ్వు అనుకుంటే కనుక మనము చేసే ప్రతి దానికి దేవునికి లెక్క అప్పగించవలసిన దినము ఒకటి ఉన్నది ప్రియులారా. ఇప్పుడు నోవాహుతో దేవుడు అన్నాడు, భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాడో ప్రభు, భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో ఈ విషయాలన్నీ నోవాహుకి చెప్తున్నాడు. నోవాహు, నేను నాశనం చేయబోతున్నాను, నోవాహు ప్రపంచాన్ని నేను నాశనం చేయబోతున్నాను, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నోవాహు. ఎందుకో తెలుసా? నువ్వు నాతో నడిచే వ్యక్తివి, నువ్వు నా మాట వినే వ్యక్తివి. అందరినీ చూస్తున్నాడంట. ఎవరు నా మాట వింటారు? ఎందుకంటే మనుషుల్ని నాశనం చేయడానికి దేవుడు ఎప్పటికీ ఇష్టం కాదు. ఎందుకో తెలుసా? మనుషుల్ని చంపేయడం కానీ, మనుషుల్ని నాశనం చేయడం కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నాశనం చేయాలని కోరుకోడు. ఎందుకు అంటే ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని ఆయన ఎలా సృష్టించాడు? నోటి మాటతో సృష్టించాడు. మరి మనిషి కలుగుగాక అంటే మనిషి కలగడా? ఆయన నోటి మాటకు శక్తి లేదా? కానీ నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? తన స్వరూపంలో, తన పోలికలో ఎలా చేశాడు మనల్ని? ఎవరి పోలికలో దేవుడు మనల్ని చేశాడు? తన పోలికలో. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన చేతితో మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు తన చేతితో చేసుకున్న ఆయన ఎవరినైనా నాశనం చేయడానికి ఇష్టపడతాడా? మన పిల్లల్ని మనం చంపుకుంటామా? మనం చనిపోవడానికైనా మనం సిద్ధపడతాం కదా, కానీ మన పిల్లలు మాత్రం మన చేతులతో మనము చంపుకోం. ప్రియులారా, ఆలోచన చేయండి. అలాంటి ఈ దేవుడు ఇప్పుడు ఎందుకు నాశనం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? వెక్కసమైపోయాడు. ప్రజల్ని చూసి 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 అయ్యో, అక్కడ అంటున్నాడు కదా, 6వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఎందుకు ఆయన నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే, భూమిని చూసినప్పుడు, భూమి మీద శరీరాలను చూసినప్పుడు వారి మార్గాలన్నీ ఏమైపోయినాయి అంట? చెడిపోలేదు, చెరిపివేసుకొని ఉన్నారంట. వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఈరోజు చాలామందికి, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, అయ్యా యేసు ప్రభు దేవుడు, ఆయన సన్నిధికి రండి, త్రాగుడు మానండి, త్రాగుడి నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు, లేకపోతే నీవు ఉన్న పాపం నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు అంటే ఎవరన్నా నమ్ముతున్నారా యేసు ప్రభుని? ఇంకా మాకు ఆ తాగుడే కావాలి, ఇంకా మాకు ఆ వ్యసనాలే కావాలి, ఇంకా మాకు ఆ జోతమే కావాలి, ఇంకా మాకు ఆ సినిమాలే కావాలి, ఇంకా మాకు ఆ షికారులే కావాలి అని చెప్పి లోకము వెనకాల పరిగెత్తే దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. అలాంటి అంతకంటే భయంకరమైన సిచ్యువేషన్లో అక్కడ నోవాహు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఎవరున్నారు? ఎవరో ఒకరు నేను బ్రతికించాలి, నా స్వరూపంలో చేసుకున్న ఈ మనుషులు ఉన్నారే, వీళ్ళని నాశనం చేయడానికి నాకు ఇష్టం లేదు, వీళ్ళని చంపేయడానికి నాకు ఇష్టం లేదు, ఎవరో ఒకరిని నేను బ్రతికించాలి. ఎవరున్నారని చూస్తే యెహోవా దృష్టికి నోవాహు కృప పొందాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ గ్రామాన్ని ప్రభువు నాశనం చేయడానికి గనక చూస్తే, నీ గ్రామం మీదకి ఉగ్రత వస్తే,
ప్రభుని గ్రామం వైపు చూసినప్పుడు, ప్రభుని వీధి వైపు చూసినప్పుడు, ప్రభుని కుటుంబం వైపు చూసినప్పుడు, నీ కుటుంబంలో నీవు కృప పొందిన వ్యక్తిగా కనబడగలవా? నీ గృహంలో నీవు కృప పొందిన వ్యక్తిగా కనబడగలవా? నీ గ్రామంలో కృప పొందిన వ్యక్తిగా నువ్వు కనబడగలవా? ఆలోచన చేయి. నోవాహు యెహోవా దృష్టికి కృప పొందాడంట. ఇప్పుడు అందరిని నాశనం చేయాలనుకున్న దేవుడు, నోవాహుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నోవాహు, ఫ్యూచర్లో జరిగే కొన్ని విషయాల కోసం నోవాహుని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి ప్రియులారా, 13వ వచనం అంటున్నాడు కదా, దేవుడు నోవహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఇక్కడ నుంచి మనం చదివితే ప్రియులారా, ఇంక ఈ వచనాలన్నీ కూడా, కింద వచనాలన్నీ ఓడను ఎలా కట్టాలి, ఆ ఓడలో ఎన్ని అరలు ఉండాలి, ఏ జంతువులను ఎక్కడ పెట్టాలి, ఈ విషయాలు, అనేక విషయాలు ఎవరు చెప్పారు? దేవుడే స్వయంగా నోవహుతో చెప్పాడు. మన దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన నీకు తెలియచేసే దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే గనక చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే నోవాహుతోనే కాదు, కొంతమందితో, ఇంకా మనకు తెలిసిన చాలామంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా దేవుడు ఏం చేశాడు? కొంతమందితో ముఖాముఖిగా మాట్లాడాడంట. ఎవరితో ముఖాముఖిగా మాట్లాడాడు? మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా. దావీదుతో అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు, నా స్నేహితుడు అంటున్నాడు. ప్రియులారా, వీళ్ళందరూ దేవుని చేత సాక్ష్యం పొందడానికి గల కారణం ఏంటి అంటే, దేవునికి ఇష్టలుగా జీవించారు వాళ్ళు. ఎవరికి ఇష్టలుగా జీవించారు? ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఒక మంచి సాక్ష్యం పొందాలి అంటే దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి. రెండవ విషయం మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు నోవాహుని హెచ్చరించాడు అంటే, రండి మన మూలవాక్యానికి మరలా మనం వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ఏం చేశాడంటే, ఎలా ఉన్నాడంట? భయభక్తులు కలిగిన నోవాహు. రెండో విషయం ఏంటి? భయభక్తులు కలిగిన నోవాహు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనానికి మనం వస్తే, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం, నోవాహు అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఏం చేశాడు? అక్కడ అంటున్నాడు కదా, నోవాహు అట్లు చేశాడంటే అర్థం ఏంటి? అట్లేసాడా? ఏం చేశాడు? అట్లేసాడా నోవాహు? పైన దేవుడు ఏ విషయాలైతే నోవాహు హెచ్చరించాడు, ఎలా ప్రవర్తించమన్నాడు, ఏం కట్టమన్నాడు, ఎక్కడ ఏ మేత పెట్టమన్నాడో, తినడానికి జంతువులకి పక్షులకి ఎన్ని అరలు కట్టమన్నాడు, అన్ని ప్రతిదీ సమస్తము నోవాహు యావత్తు అట్లు చేశాను అంట. ఒక విషయంలో కూడా తప్పిపోలేదు నోవాహు. ఈరోజు మనం ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నాం? ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తానే ఉంటున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మన యందు దుఃఖపడతానే ఉంటున్నాడు. అయ్యో నీ బ్రతుకు మార్చుకో, అయ్యో నీ పాపాన్ని విడిచిపెట్టు, అయ్యో ప్రార్థన సరిగ్గా చెయ్యి, అయ్యో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఎన్నోసార్లు మన యందు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా ఇంకా మనం ఏం చేస్తున్నాము అంటే, దేవుని విడిచి దూరంగా దూరంగా దూరంగా, దేవుని ఆయాస పెట్టేవారంగా, దేవుని గాయాన్ని రేపేవారంగా, దేవునికి దుఃఖాన్ని కలిగించే వారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ అన్నాడు, నోవాహు అంట దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎవరి యందు భయభక్తులు కలిగిన వ్యక్తి? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి నోవాహు. నోవాహు అట్లు చేసి యావత్తు యెహోవా ఏ రీతిగా అయితే చెప్పాడో నోవాహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు. కొంచెం చేశాడనుందా? అంతా చేశాడనుందా? అంతా. ఒక్క విషయంలో కూడా తప్పిపోలేదు. ప్రియులరా, ఆలోచన చేయండి. నీవు కోరుకొనవలసిన మార్గం, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో
వారు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం అంది కదా, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరో, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, నీ జీవితంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. క్రైస్తవుడికి 2 రెక్కలు ఏంటో తెలుసా? భయము, భక్తి. ఈరోజు చాలామందికి భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. చాలామంది ఎంత భక్తి ఉంటుందో ఏ ప్రార్థన మానరు, సినిమాలు మానరు, ఏ కూటం మానరు, లోకాచారాలు మానరు. భక్తి, చాలా భక్తి భక్తి భక్తి. కొంతమందికి దేవుడు అంటే చాలా భయం. ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉంటారు, వచ్చే విషయంలో కరెక్ట్గా ఉంటారు, కానీ చాలా విషయాల్లో కరెక్ట్గా ఉంటారు, కానీ దేవుడు అంటే ఏముండదు, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఎక్కువగా ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఎక్కువగా ఉంటుంది, భక్తి ఉండదు. ప్రియులారా, ఆలోచన చేయండి. క్రైస్తవులకు భయభక్తులు అనేవి 2 రెక్కలు. ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది, ఎగురుతూ ఉన్న ఆ పక్షిని మనం తీసుకొచ్చి ఒక రెక్క కట్ చేసి వదిలేయండి, ఎగరలేదా మీ ఊర్లో పక్షి? మా ఊర్లో అయితే ఎగిరిపోతుంది. ఎగురుతుందా? ఏ ఊర్లో కూడా ఎగరదు. పక్షికి 2 రెక్కలు ఎలాంటివో క్రైస్తవ జీవితానికి భయభక్తులు అలాంటివి. ప్రియులరా, నీకు ఎక్కువ భక్తి ఉన్నా కష్టమే, ఎక్కువ భయం ఉన్నా కష్టమే. భయము, భక్తి కలిగిన వారం ఉండాలి. ఏ వ్యక్తి అయితే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, వాళ్ళ జీవితంలో ప్రభు ఎలాగుంటాడో తెలుసా? వారు కోరుకొనవలసిన మార్గాన్ని ఆయనే బోధిస్తాడు. కొన్నిసార్లు నీ ముందు చాలా వేసి కనబడతా ఉంటాయి. ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి, ఏమీ మనకు అర్థం కాదు. క్లమ్జీగా ఉంటుంది మైండ్ అంతా. ఏం చేయాలో మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో నీకు నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీకు ఎలాగుంటాడో తెలుసా? ఆయన మంచి బోధకుడు. ఎవరైనా అందుకే నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి? ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి అంటే, ఆయన ఒక మంచి బోధకుడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు మనం ఏదైనా చేయకూడదు చేస్తూనే ఉన్నప్పుడు, ఎవరైతే మనము పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమంటాడో తెలుసా? ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అందుకు పరిశుద్ధాత్మ అభిషేకం. ఎందుకు మాటికి సేవకులు పరిశుద్ధాత్మను పొందండి అని అంటారంటే, ఎగరడానికి కాదు, గంతులు వేయడానికి కాదు. పరిశుద్ధాత్ముడు మనము కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన మనకు బోధించడానికి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చర్చికి వస్తాం, వెళ్ళిపోతాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. అది కాదు ప్రియులారా ముఖ్యం. పరిశుద్ధాత్మని ఎందుకు ఒక వ్యక్తి పొందాలి అంటే, నువ్వు కోరుకొనవలసిన మార్గం ఆయన నీకు బోధిస్తాడు. నువ్వేం చేయాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏమి మాట్లాడకూడదో. కొన్నిసార్లు ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం కదా. మన నోటికి హద్దు అదుపు ఏముండదు, మనకి నచ్చినట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఈ మాట మాట్లాడకూడదు. కొన్నిసార్లు ఎక్కడైనా ఉన్నప్పుడు చూడకూడని మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్తాడు, ఇది నువ్వు చూడకూడదు, ఇక్కడ నువ్వు నిలబడకూడదు, ఇక్కడికి నువ్వు వెళ్ళకూడదు. సమస్తాన్ని ఆయన బోధిస్తాడు. హల్లెలూయా. ఈరోజు డైలీ ప్రామిస్ ఎంతమంది చదివారు? మార్నింగ్ రోజు డైలీ ప్రామిస్ పెడుతున్నాను, చదువుతున్నారా? ఏంటి రోజు డైలీ ప్రామిస్ ఏంటి చెప్పండి? ఆదివారం కదండి, 8ంటికి ఆరాధన, చదవలేదండి, కంగారుగా వచ్చామండి అంటారా? చదివారా, మర్చిపోయారా? చెప్పండి. ఆయనే సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి మిమ్మును నడిపించును. ఏంటి ఆత్మ అంటే? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నువ్వు సర్వసత్యములోకి నువ్వు నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మను పొందాలి. నువ్వు పరిశుద్ధాత్మను లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, దేవుని ఆత్మను పొందకుండా నువ్వు సర్వసత్యంలోకి ఎలా నడిపించగలుగుతావు? ఈరోజు చాలామంది క్రైస్తవుల డినామినేషన్లో మనం చూస్తే మాదే సర్వసత్యం, మాదే సర్వసత్యం కదా. ఈ మాట మనం వింటూ ఉంటాం.
మాదే సత్యం, మాదే సత్యం. ఏ డినామినేషన్ అయినా అంతే, మాదే సత్యం, మాదే సత్యం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయినా మాదే సత్యం, ఆత్మ అనుభవాలు లేకపోయినా మాదే సత్యం. కాదు ప్రియులారా, ఆ ఆత్మ సర్వసత్యంలోనికి మేము నడిపిస్తుంది. మనుషులు కాదు సర్వసత్యంలోకి నడిపించేది, డినామినేషన్లు కాదు సర్వసత్యంలోకి నడిపించేది. ఏది సర్వసత్యంలోకి నడిపిస్తుంది అంటే ఆ ఆత్మ తానే మిమ్మును సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అందుకు పరిశుద్ధాత్ముడు అవసరం మనకి. ఎందుకు పరిశుద్ధాత్ముడు అవసరం? సర్వసత్యంలోకి మనం నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. ప్రియులారా, మన టాపిక్ ఎక్కడ ఉన్నాం మనం? కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన మనకి బోధిస్తాడు. కొన్నిసార్లు చదువు అయిపోద్ది, ఉద్యోగానికి మనం అలా రెడీగా ఉంటాం, చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్తే ఏ ఆలోచన మనకు తెలియదు. ప్రియులారా, అలాంటి సమయంలో నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, కరెక్ట్ అయిన వేలోకి నన్ను నడిపించు. కొన్నిసార్లు ఒకవేళ వివాహ వయసు నీకు వచ్చిందంటే చాలా మ్యాచెస్ వస్తూ ఉంటాయి, ఏది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలో నీకు తెలియదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో జరిగించండి. అలాగే కొన్నిసార్లు చాలా వ్యాపారాలు నీ ఎదుటుంటాయి, ఏ వ్యాపారం చేయాలో నీకు తెలియదు. అలాంటి సమయంలో నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం అంటది, యెహోవా యందు భయభక్తులు గల వారికి కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన ఏం చేస్తాడంట? బోధిస్తాడు. మన సొంత నాలెడ్జ్, మన సొంత ఆలోచన, మన సొంత తలంపుల్లో మనం వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడో బలమైన దెబ్బ తినేస్తాం. కానీ దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనం నడిపించబడ్డామనుకోండి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 5:29. వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఎవరి జీవితంలో దేవుడు మేలు చేస్తాడంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో ఏం చేస్తాడంట? మేలు చేయడానికి. మేలు జరగట్లేదని అక్కడికి ఇక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. నీ రోగం తగ్గాలి అంటే అక్కడికి ఇక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. నీవు ఉన్న చోటనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. చాలాసార్లు ఈ సంఘంలో మాకు కార్యం జరగలేదండి, ఆ సంఘంలో జరగలేదండి, ఈ సంఘానికి, ఇక్కడ జరగలేదండి అని అక్కడికి. నో ప్రియులారా, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే దేవుని సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నువ్వు ఎక్కడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో నీ జీవితంలో ఆయన మేలు చేయడం ప్రారంభిస్తాడు. అంటున్నాడు కదా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో మేలు చేస్తానన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మాట ఎవరి కోసం రాయబడిందో తెలుసా? యేసయ్య కోసం రాయబడిన మాట. యేసు ప్రభు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడంట. యేసు ప్రభువుని తండ్రి అంగీకరించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు కదా, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు? యేసు ప్రభు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తండ్రి కుమారుణ్ణి ఎందుకు అంగీకరించాడు అంటే, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఎలాగున్నాడంట? ప్రార్థన చేశాడంట. మనకలాగా దేవుని దగ్గర యాచించాడంట. ఇంకా ఏం చేశాడు ఆయన?
యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన భూమి మీద సశరీరుడుగా ఆయన భూమి మీద ఉన్న 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఎలాగున్నాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినాడు. అందుకు దేవుడు ఆయన్ని అంగీకరించంట. ఈరోజు ప్రభు నీ ప్రార్థన అంగీకరించాలి అంటే, ఈరోజు ప్రభు నిన్ను అంగీకరించాలి అంటే, ఈరోజు నీ మొర దేవుడు వినాలి అంటే మనం ఎలాగుండాలో తెలుసా? యేసయ్య వలె భయభక్తులు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. నోవాహు వలె భయభక్తులు మనం కలిగి ఉండాలి. నోవాహు దేవుని చేత హెచ్చరింపబడ్డానికి గల కారణం ఏంటి అంటే, నోవాహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 30వ వచనం మనం చదివితే, దినవృత్తాంతములు 2వ అధ్యాయం 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 30వ వచనం. ఆ ఆ ఆ నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయములను ఎరిగిన వాడవు గదా. మరియు చాలు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడండి? నీ మార్గమందు నడిచినట్లు వారి వారి హృదయములను ఎరిగిన నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయి దేవుడవు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి సకల ప్రవర్తనకి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ నీ ప్రార్థనకి ఇంకా ఆలస్యం అవుతుందేమో, ప్రభు నీ మొర వినడానికి ఇంకా ఆలస్యం అవుతుందేమో, ఒకసారి ఆలోచన చేయి. ఎక్కడైనా తప్పిపోయామేమో, ఎక్కడైనా దేవుని మాట నిర్లక్ష్య పెట్టేమేమో, ఎక్కడైనా దేవుని గాయాన్ని రేపేమేమో. ప్రియులారా, మొట్టమొదటిది నోవాహు హెచ్చరించబడ్డాడు దేవుని చేత. రెండవది నోవాహు భయభక్తులు కలిగినాడు. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి ప్రియులారా, ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడంట. ఆదికాండము 7వ అధ్యాయానికి మనం వస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఇప్పుడు ఓడ సిద్ధము చేయబడ్డాక ప్రభు చెప్తున్నాడు, ఓడ కట్టాడు ఎవరు? నోవాహు. తన ఇంటి వారి చూడండి ప్రియులారా, తన విశ్వాసాన్ని బట్టి, తన భక్తిని బట్టి తన ఒక్కడే కాదు, తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు నోవాహు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేస్తే అదే 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను. ఇక్కడ ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. నోవాహు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు ఈ ఓడలోకి రమ్మని అనేక మందిని ఆహ్వానిస్తున్నాడు. ఆయన మత్తయి సువార్త 11:28 వచనాన్ని మనం చదివితే, ప్రయాసపడి భారం మోయి సమస్త జనులారా నా యొద్దకు రండి. నోవాహు కూడా అలాగే పిలిచుండొచ్చు బహుశా. ఒక ఓడను సిద్ధం చేశాడు. ఓడను సిద్ధం చేసి ఇప్పుడు నోవాహు ప్రకటిస్తున్నాడు, ఏమనో తెలుసా? రండి, ఇదిగో జలప్రలయం రాబోతుంది, దేవుడు ఈ సృష్టిని నాశనం చేయబోతున్నాడు. ఎవరైనా నమ్మారా? ఎవరైనా విశ్వసించారా? ఎలా చూశారు నోవాహుని? మన భాషలో చెప్పనా, ఒక పిచ్చోడిని చూసినట్టు చూశారు నోవాహుని. ఎలా చూశారు? ఒక పిచ్చోడిని చూసినట్టు చూశారు నోవాహుని. నోవాహు లోకులందరి దృష్టిలో ఒక వెర్రివాడిగా ఉన్నాడు, ఒక పిచ్చోడిగా ఉన్నాడు, ఒక తింగరోడిగా ఉన్నాడు నోవాహు. అయినప్పటికీ కూడా నోవాహు తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రభుని నమ్ముకున్నాము కదా, మనము కూడా లోకం దృష్టిలో ఎలాగున్నాం? ఎర్రోళ్ళలాగా ఉన్నాం. నిజమే, దేవుని వాక్యం అంటుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడిన మనకి దేవుని శక్తి. హల్లెలూయా. చెప్పండి, ఇలా చెప్పండి, దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త మనకు ఎలాగుంది?
శక్తి. ఈరోజు ఈ శిలువ శక్తిని లోకములో మనం ప్రచురణ చేస్తున్నప్పుడు, ఈరోజు ఈ శిలువ సువార్తని లోకములో అనేక మందికి మనము తెలియచేస్తున్నప్పుడు ప్రియులారా, లోకులందరి దృష్టిలో మనం ఎలాగున్నామో తెలుసా? వెర్రోళ్ళలాగా ఉన్నాం. లోకులందరి దృష్టిలో మనం ఎలాగున్నామో తెలుసా? పిచ్చోళ్ళలాగా ఉన్నాం. ఆ రోజు నోవాహు అలాగే ఉన్నాడు. ఈరోజు మనము యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. ఇదిగో దేవుని వాక్యం అంటది కదా, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన మేఘారూఢుడై త్వరగా వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. దేవుని వాక్యం ఏమంటుంది? ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు ఆయనను, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతా అన్నాడు. ఆయనను పొడిచిన వారు అంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయనను నమ్మని వారు కూడా ఆయన్ని చూస్తారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు ఆయన? రారాజుగా రాబోతున్నాడు. ప్రియులారా, లోకంలో ఎన్నో సందర్భాలు జరుగుతున్నాయి, లోకంలో ఎన్నో సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మనకేమర్థం అవుతుందో తెలుసా? ఆయన మరలా రారాజుగా రాబోతున్నాడు. ఒకసారి ఆయన ఎలాగొచ్చాడంటే గొర్రె పిల్లగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడంటే తీర్పు తీర్చడానికి ఆయన రారాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట ప్రియులారా, మనం ఏం చేయాలంటే, మనం తెలిసిన వారందరికీ నోవాహు ఎలాగైతే ఆ ఓడలోకి రమ్మని పిలుస్తున్నాడు, మనము కూడా మన ఇంటి వారిని మనం రక్షించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. మన స్వజనులను మనం రక్షించుకోవడానికి ప్రార్థన చేయాలి. మన బంధువులకి ప్రభు కోసం మనం చెప్పాలి. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఆ భారం నీ మీద నా మీద ప్రభు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక పిచ్చిదానిగా కనబడినా పర్వాలేదు, నువ్వు ఒక పిచ్చివాడిగా కనబడినా పర్వాలేదు, కానీ ఆయన శిలువ సువార్తని చెప్పడానికి మాత్రం మనం వెనకంజ వేయకూడదు. ఎందుకో తెలుసా? ఆయన మరలా రాజుగా రాబోతున్నాడు. నోవాహు చెప్తున్నాడు, అయ్యో జల ప్రళయం రాబోతుంది, రండయ్యా రండి, ఈ ఓడలోనికి రండి అంటే ఆ ఓడ ఒక వింతగా ఉంది. ఈరోజు సంఘం ఎలాగుంది అంటే, లోకానికి సంఘం ఒక వింతగా ఉంది. ఏంటి వీళ్ళ ప్రార్థనలు, ఏంటి వీళ్ళ గోల, ఏంటి వీళ్ళ వాక్యం, ఏంటి వీళ్ళ పాటలేంటి, ఇవన్నీ ఎలాగున్నాయి లోకానికి? పిచ్చిగా ఉంది, పిచ్చిగా ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. నోవాహు కాలంలో కూడా అలాగే ఉంది, ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. ఇంకా నమ్మని వారు చాలామంది ఉన్నారు, ప్రభువుకు దూరంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు, రక్షించబడి దేవుళ్ళలోకి వచ్చి మరలా లోకంలో కలిసిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. వీరందరి కోసం మనం ఏం చేయాలంటే భారంతో మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. చూడండి, 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, 7:9, దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రక్క వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే కనుక ఎవరిని పిలుస్తున్నాడు నోవాహు? మనుషులను పిలుస్తున్నాడు. జంతువులను ఏమన్నా పిలిచాడా? ఈరోజు దేవుడి మాటకి ఎవరు లోబడుతున్నారంటే మనుషులు లోబడట్లేదు. ఏమి లోబడుతున్నాయి? నోరు లేని మోగ జీవాలు లోబడుతున్నాయి. జంతువులను ఎక్కడన్నా రమ్మని చెప్పాడా నోవాహు? నోవాహు ఎవరిని రమ్మంటున్నాడు? మనుషులు రమ్మంటున్నాడు. కానీ ఏమొస్తున్నాయి? జతలు జతలుగా, జతలు జతలుగా, జతలు జతలుగా ఎవరు వస్తున్నారో తెలుసా? జంతువులు, పక్షులు, ఆడది మగది, ఆడది మగది. ఈ జంతువులు, పక్షులు, కీటకాలు ఇవన్నీ కూడా ఓడలోకి వస్తున్నాయి. కనీసం ఒక మాట అంటాను, ఈ పిచ్చి లోకానికి అప్పుడైనా అర్థం అవ్వాలి కదా. అయ్యో,
నోవాహేమో మనల్ని పిలుస్తున్నాడు. వాటిని పిలవకపోయినా ఇవన్నీ అందులోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏదో జరగబోతుంది అని ఈ మనుషులకి అర్థం అవ్వాలి కదా! ఈ మనుషులకి అది అర్థం అవ్వట్లేదు. నోవాహు ఒక పిచ్చోళ్ళలాగే చూస్తున్నారు నోవాహుని. ఎన్నో సార్లు పిలిచాడు నోవాహు. ఈరోజు యేసు ప్రభు అనేక మందిని పిలుస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకుండా, ఇంకా నువ్వు రక్షణని దూరం చేసుకుంటూ, ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు ఇంకా లోకము 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 నేను ఉండలేనేమో అనుకుంటూ నువ్వు బ్రతికితే కనుక ఈరోజు ప్రభు అన్నాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏది రక్షణ దినం? ఇదే రక్షణ దినం. నేను బాప్తిసం తీసుకోవడానికి ప్రియులారా, ఒకసారి నేను ఒక కూటానికి వెళ్ళాను. అక్కడ ఒక సేవకుడు ఒక మాట మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి ఇంకా ఆ నైటు ఒక కూటంలో ఒక వ్యక్తి సిద్ధపడ్డాడు బాప్తిసానికి. టైం 12 1 గంటో అయిందంట. సేవకుని బాప్తిసం అడిగితే ఆ సేవకుడు అలిసిపోయి రేపు ఇస్తానులే తర్వాత చూద్దాంలే అని ఆ సేవకుడు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడంట. ఈ వ్యక్తి ఎవరైతే బాప్తిసానికి సిద్ధపడ్డారో ఆ వ్యక్తి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లో చనిపోయాడంట ప్రియులారా. ఆ మరుసటి రోజు ఆ విషయం సేవకుడికి తెలిసింది. ఇప్పుడు ఈ సేవకుడి హృదయం చూడండి. అయ్యో, నేను బాప్తిసం ఇచ్చుంటే ఒక ఆత్మ రక్షించబడేది కదా. ఆ వ్యక్తి నన్ను బాప్తిసానికి తొందర చేసినప్పుడు నేను బాప్తిసం ఇవ్వలేదు అని చెప్పి ఎంతో రోధించాడంట. ప్రియులారా, ఆ విషయం ఆ మాట నా చెవున పడినప్పుడు నేను అనుకున్నాను, నిజమే, ఇప్పుడే గనక నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? యేసుప్రభు దేవుడు అని నాకు తెలుసు. యేసుప్రభు ఆయన మాత్రమే సృష్టికర్త, రక్షణ ఇచ్చేది ఆయనే అని నాకు తెలుసు. కానీ నీటి బాప్తిస్మం నేను తీసుకోకపోతే అప్పటికే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అప్పటికే నేను దేవుని ఆత్మతో నింపబడేవాడిని. కానీ లోకంలో ఉన్న శరీర సంబంధమైన ఈ శరీరానికి బాప్తిసం కావాలి కాబట్టి ఆ అనుభవం నాకు లేదు. కుటుంబానికి భయపడి, బంధువులకు భయపడి, ఇంకా నేను బాప్తిసం తీసుకోకుండా తర్వాత తీసుకుందాం అని చాలా వాయిదాలు నేను వేసేవాడిని. కానీ దేవుడు ఆ సందర్భాన్ని నా ముందు ఉంచినప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ఏదేమైనా సరే నాకు బాప్తిసం కావాలని నేను సేవకుని అడిగాను. సేవకులు నాకు బాప్తిసం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రభుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది నీ జీవితంలో? నువ్వు ప్రభు నమ్ముకుని ఎన్ని దినాలైంది? కానీ సమయం లేదు. రక్షణ, దేవుని వాక్యం అనంది, ఇదే అనుకూల దినము, ఇదే రక్షణ, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. లోకములో కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు గనులైన సేవకులు అందరూ వెళ్ళిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు. చూడండి ప్రియులారా, ఈ సంవత్సరంలోనే ఎంతమంది సేవకులు చనిపోయారో చూడండి. యూట్యూబ్ మనం చూస్తే ఈ సంవత్సరంలోనే మనకు తెలిసిన మంచి మంచి సేవకులు ఎంతోమంది వెళ్ళిపోయారు. లేకపోతే ఈ 2-3 సంవత్సరాల్లోనే, ఈ 4-5 సంవత్సరాల్లోనే ఘనమైన పరిచర్య చేసిన దైవజనులు ఎందరో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రభు రాకట ఎంతో తొందరలోనే ఉంది. మనం రక్షింపబడే వారంగా ఉండాలి, మనం సిద్ధపడే వారంగా ఉండాలి. బాప్తిసానికి కానీ రక్షణకు మనము వాయిదాలు వేసే వారంగా మనము ఉండకూడదు ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, నోవాహు అందరినీ పిలుస్తున్నాడు కానీ ఎవరు విన్నారు నోవాహు మాట? జంతువులు, పక్షులు, కీటక ఇవన్నీ విని వాటంతట అవే వస్తున్నాయంట. నోవాహు పిలిచిన వారేమో రాకుండా పోతున్నారు. నోవాహు పిలవనివన్నీ కూడా ఇప్పుడు ఈ ఓడలోనికి వస్తున్నాయంట. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎవరంటే మనుషులకి దేవుడు ఎవరో అర్థం కావట్లేదు ఈరోజు. దేవుని స్వరూపం ఏంటో, దేవుని సౌందర్యం ఏంటో, అసలు దేవుడు అనడానికి మనకు దేవునికి ఎలాంటి అర్హతలు ఉండాలో మనుషులకు అర్థం కావట్లేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుని యొక్క మహిమనంట మనుషులు ఎలా మార్చేశారు? పశువుల యొక్కయు, జంతువుల యొక్కయు, చతుష్పాద జంతువులకి మార్చేశారు. దేవుడికి ఇవ్వవలసిన మహిమ ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? జంతువులకి. ఏదైనా ఎక్కడైనా ఒక వింత జంతువు పుట్టిందనుకోండి, అదే దేవుడని పరుగులెడుతున్న కాలంలో మనం ఉన్నాం కదా. ఏదైనా ఒక కవి తెలుగులో ఒక కవి ఇలాగంటాడు, ఒక బండంట కాలవ ఏమంటారు, కాలవ రేవులో బండ ఉంటే అది చాకలి ఉతకడానికి రాయి అవుతుందంట. బట్టలు బాదడానికి చలువరాయి అవుతుందంట. అదే బండ ఒక చెట్టు కింద ఉంటే
దేవుడైపోయిందంట. ప్రియులారా ఆలోచించండి. లోకం ఎటుపోతుందో మనకు అర్థం కావట్లేదు. లోకం ఎలాంటి పరిస్థితులు గుండా అసలు దేవుడు అంటే ఎవరో అర్థం కావట్లేదు ప్రజలకి. దేవుడు ఎంతో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో విధాలుగా ప్రజల్ని ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా ఈ ప్రజలు ఎలాగున్నారో తెలుసా? దేవునికి దూరంగా 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 వెళ్ళిపోతున్నారు. ప్రియులారా ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి. చూడండి ప్రియులారా, మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, పేతురుకు రాసిన పత్రిక మొదటి పేతురు 3:19, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, ఆ ఓడ అనుభవము ఇప్పుడు దేనికి పోల్చాడు అంటే బాప్తిసంతో పోల్చాడు. ప్రియులారా, 8 మంది ఎలా రక్షించబడ్డారంట? ఓడలో ఉన్నవారు నీటి బాప్తిస్మం ద్వారా ఆనాడు రక్షించబడితే, ఈనాడు అదే నీటి బాప్తిస్మం ద్వారా మనము రక్షించబడుతున్నాం. హల్లెలూయా. సంఘము దేనికి ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి. ఎవరైతే సంఘములో, చూడండి, ఆది కాలంలో సంఘము యొక్క లెక్క దినదినము 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 ఏమయ్యేదంట? విస్తరించేదంట. ఈరోజు మన సంఘము యొక్క లెక్క ఏమవ్వాలి అంటే విస్తరించే విధముగా ఉండాలి. ఈరోజు సంఘము విస్తరించాలి అంటే బాధ్యత ఎవరి మీద ఉంది? సేవకుడి మీద. ఎవరి మీద? గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. ఎవరు? గొర్రెలు మంద ఉంటుంది కదా, కాపరు ఉంటాడు కదా, ప్రతి గొర్రెల మందికి ఒక కాపరు ఉంటాడు. ఆ గొర్రెల మంద పెరగడానికి ఎవరు కనాలి గొర్రెల్ని? గొర్రెలే గొర్రెలు. కాపరికి అంటాడా? ఈ కనిన మందని కాయడం కాపరి బాధ్యత. ప్రియులారా ఆలోచన చేయండి. బాధ్యత కలిగిన వారంగా మనము ఉండాలి. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే, లూకా 17:26, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. చాలు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే నోవాహు దినముల్లో ఎలాగైతే జరిగిందో ఈ రోజుల్లో కూడా అలాగే జరిగింది. నోవాహు దినములో ప్రభు ఎలాగైతే రండి రండి అని నోవాహు అనేక మందిని పిలిచినా ప్రజలు ఎవరు వినలేదు. ఈ రోజుల్లో కూడా మనం అనేక మందిని పిలుస్తున్నా ప్రజలు ఎవరు వినట్లేదు. ఇప్పుడు నోవాహు దినములో ఎలాగైతే జలప్రళయం వచ్చిందో ఇప్పుడు మన దినములో కూడా అలాంటి ఒక ప్రళయం రాబోతుంది. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. ఈ ప్రపంచమంతా నాశనం అయిపోయే సమయం ఆసనం అవుతుంది. ఇప్పుడు మనందరం ఏం చేయబడాలంటే సిద్ధపడేవారు మనము ఉండాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి మనం వస్తే 11:7 అంటున్నాడు కదా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. విశ్వాసమును బట్టి ఇప్పుడు మొట్టమొదటిది ఏంటి? దేవుని యందు హెచ్చరించబడ్డాడు. రెండవది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. మూడవది ఏంటి? తన ఇంటి వారి కొరకు ఒక ఓడని సిద్ధం చేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ. నాలుగో విషయం ఏంటో తెలుసా? విశ్వాసాన్ని బట్టి దేనికి వారసుడయ్యాడంట? నీతికి వారసుడయ్యాడంట. ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడేది దేని బట్టో తెలుసా? మన విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా,
హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు ప్రభు. నువ్వు విశ్వాసిగా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే గనక ప్రభు నిన్ను ఎలాగ తీర్చిదిద్దుతాడో తెలుసా? నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి ఒకరు చదవండి క్లారిటీగా. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునట్లు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదుగుచున్నాము. దేని ద్వారా ఎదురు చూస్తున్నామంట? ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతామంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందినప్పుడు. ప్రియులారా, అక్కడ చూడండి, ఆత్మ అనే చోట పెద్ద అక్షరాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఆత్మ అని పెద్ద అక్షరాలు ఉంటే కనుక అది మనుష్యాత్మ కోసం కానీ దురాత్మ కోసం కానీ చెప్తున్న విషయం కాదు, దేవుని ఆత్మ కోసం చెప్తున్న విషయం అని అర్థం. చూడండి, చాలాసార్లు ఆత్మ అని ఉంటుంది, కానీ కొన్నిసార్లు నార్మల్గా చిన్న అక్షరాలు ఉంటాయి. అక్కడ నొక్కి చెప్పాడు, పెద్ద లెటర్స్ ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ కోసం మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే దేవుని ఆత్మను పొందుకునే వరంగా మనం ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడి మనం ఈ లోకంలో మనం బ్రతికితే నీతిమంతులుగా, అంతేగాని మన స్వనీతి ద్వారా మనం నీతిమంతులుగా అవ్వం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేనికి వారు ఇష్టపడుతున్నారంట? తమ స్వనీతి. చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం కదా, స్వనీతి, మన స్వనీతి, నేనే, లేకపోతే నేను చేసేదే అనుకుంటాం. ప్రియులరా, ఆలోచన చేయండి. కానీ దేవుని నీతి ద్వారా మనము, దేవుని యందు విశ్వాసం ద్వారా మనం ఎలా మార్చబడతాం? నీతిమంతులుగా మార్చబడతాం. ఈరోజు నోవాహును ప్రభు మన ముందు ఉంచాడు. నోవాహు ఎలాగున్నాడు అంటే హెచ్చరిక కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేశారు. తన విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా, నీతికి వారసుడైన నోవాహుగా మనం ఉన్నాం. ఎక్కడ వారు అక్కడే మోకరిద్దాం, ఒక క్షణం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడాడు. నోవాహును మన ముందు ఉంచాడు. నోవాహు కూడా లోకంలో ఎంతో పిచ్చివాడిగానే లోకానికి కనబడ్డాడు. ఈరోజు ప్రభుని నమ్ముకున్నందుకు ఒక పిచ్చి వ్యక్తిగా మనం ఉన్నామేమో, ఒక పిచ్చివాళ్ళుగా లోకం మనల్ని చూస్తుందేమో, తృణీకరింపబడిన వ్యక్తులుగా మనం ఉన్నామేమో. యేసయ్య వలె విశ్వాసులుగా మనం ఉండాలి. యేసయ్య సశరీరుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగున్నాడో తెలుసా? ఆయన ప్రార్థనలు చేయొచ్చు, యాచనలు చేయొచ్చు, తన్ను తాను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా ఉన్నాడు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉంటున్నామా? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారివైన మా తండ్రి, అయ్యా ఇదిగో నా ప్రభువా, నోవాహుని ఈరోజు మా ముందుంచి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు. సమాధాన అధిపతివైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నోవాహును మీరు మా ముందుంచారందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, విశ్వాసుల జాబితాలో మేము కూడా ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి, మా పేర్లు కనబడాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం మీరు మా జీవితాల్లో జరిగించండి ప్రభువా. విశ్వాసాన్ని బట్టి నీతికి నా తండ్రి అయా నీతిమంతులుగా మేము పిలవబడడానికి సహాయం దయచేయండి ప్రభువా. నోవాహు వలె భయభక్తులు కలిగిన వ్యక్తులుగా, హెచ్చరింపబడే వ్యక్తులుగా, అది వరకు చూడని సంగతులను ఎలాగైతే నోవాహు హెచ్చరిక పొందాడు, నీ నా జీవితాల్లో కూడా ఆ రీతిగా మనము ప్రవర్తించే వారంగా, నీ నా జీవితాల్లో కూడా దేవుని హెచ్చరికలకు మనం లోబడే వారంగా, ఆయనతో నడిచే వారంగా మనం ఉండగలిగినట్లు, అయా మేమందరము ఉండగలిగినట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.